జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డ స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ముందుగా పాత విషయాలు సేకరించి నాకు ఓపికగా చెప్పిన మా వెంకటేశ్వర్లు అన్నయ్యకి కృతజ్ఞతలు. ఈ వారం ఎపిసోడ్ 6 టైటిల్ మా పేట అనుభూతులు. క్రిందటి సంచికలో మా బెహ్రా వంశంలో పుట్టిన పిల్లలకు పేరు పెట్టేటప్పుడు పాటించే ఆచారము, దాని వెనుక ఉన్న యథార్థ కథ, మా నందికేశ్వరరావు తాతయ్య జీవిత విశేషాలు తెలుపుతూ మా కారు హైదరాబాదు నుంచి ప్రయాణం చేసి నరసరావుపేటలోని మా పెద్దనాన్నగారి ఇంటి ముందు ఆగిందని క్రిందటి సంచికలో చెప్పాను. సమయము సాయంత్రం 5 గంటలు కావస్తోంది. మా కారు చుట్టూ పిల్లలు పెద్దలు గుమిగూడారు. మా కారు చుట్టూ ముగిన పిల్లల్లో మా అన్నయ్య సాయి, మా అక్క లలితని చూడగానే నాకు మా చెల్లెలు లక్ష్మి కళ్ళలో వెలుగు కనిపించాయి. కొన్ని రోజులుగా చెప్పా పెట్టకుండా మాయమైన మా అన్నయ్య అక్కని చూసి ఆనందించాం. మా నరసరావుపేట అమ్మ మేనత్తలు ఎదురు వచ్చి మా అమ్మని, మా విద్యానగర్ అమ్మని ఆప్యాయంగా పలకరించి ఇంటిలోకి తీసుకెళ్లారు. మా అన్నయ్య సాయి మా ఈడు ఉన్న అన్నయ్యలు బావలు వాళ్ళతో జతగట్టాడు. ఏమాట కామాట. మా అన్నయ్య ఇతరులతో స్నేహం చాలా త్వరగా చేస్తాడు. నాకు కొత్త వారితో అంత త్వరగా స్నేహం చేయడం తెలియదు. బహుశా నేను క్యాప్రికార్నియన్ అవడం వల్ల కావచ్చు. స్నేహం చేయడంలో కాస్త ఆలస్యమైన ఒకసారి స్నేహం చేసే మటుకు జీవితాంతం వదులుకోను. మొత్తానికి మా అన్నయ్యతో పాటు క్రొత్తగా ఫ్రెండ్స్ అయిన మా అన్నయ్యలు బావలతో జట్టు కట్టి ఇంటి టూరు మొదలుపెట్టాను. మా పెద్దనాన్నగారి ఇల్లు నాకు తెలిసిన మా వాళ్ళ ఇల్లు అన్నిటికన్నా చాలా పెద్దది. ఇంటి ముందు ప్రహరీ గోడ, చిన్న గేటు అనుకొని బయట కూర్చోవడానికి వీలుగా అరుగులు, దాని కింద చిన్న మురికి కాలువ. సాయంత్రం కామోసు ఆ అరుగుల మీద మా బంధువులు కొంతమంది కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. గేటు లోపలికి వెళ్తే ఓ మోస్తరు విశాలమైన వసారా, క్రింద బండలు పరిచినట్టున్నారు. ఎడం వైపు చూస్తే ప్రహరీ గోడ అనుకొని ఇంటి మీద మేడకి వెళ్ళడానికి మెట్లు, దాని పక్కనే ఇంటి నుంచి అవతల వైపు వెళ్ళే చిన్న తలుపు. వసారాకి ఇంటికి మధ్య తాటాకులతో పైకప్పు పరిచిన విశాలమైన లోగిలి. ఆ లోగిలిలో కుడివైపు చివర ధాన్యంతో నిండిన గోదాం, వాలు కుర్చీ. బహుశా మా తాతయ్య ఆ వాలు కుర్చీలో కూర్చున్నట్టున్నారు. ఎడం వైపు గోడకి సిమెంట్తో చేసిన సెల్ఫ్, దానిలో రేడియోను, ఇంటి లోపల స్టాండ్ వేసిన సైకిలు, తాటాకుల పంచ అనుకొని ఉన్న డాబా ఇల్లు. ఇంటికి 2 గుమ్మాలున్నాయి, అంటే 2 పోర్షన్స్ అన్నమాట. మా పెద్దనాన్నగారు ఉండే పోర్షన్లో ముందుగా ఒక గది, దాని తరువాత గదిలో అందరూ కింద కూర్చొని భోజనం చేయడానికి వీలుగా విశాలమైనది. ఆ గదిలో కుడివైపు చివర మా పెద్దనాన్నగారి పూజా గది విశేషం ఏమంటే మా పెద్దనాన్నగారు ఉగ్ర నరసింహ ఉపాసకుడు. మామూలుగా ఎప్పుడు చూసినా కాస్త హుందాగా ఉండేవాళ్ళు, మితభాషి. ఆయన పూజ చేసుకొని బయటకు వస్తే మా అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఎదురు పడకుండా తప్పించుకొని తిరిగేవారట. ఎదురు పడితే ఏదో విషయం గుర్తుకు వచ్చి వీపి విమానం మోతాయని అనుకునేవాళ్ళు. అలా భోజనాల గది దాటగానే గడప, క్రింద 2 మెట్లు, ఎదురుగా పెరడు, కుడివైపు పెంకుటిలతో ఉన్న వంటగది, ఎదురుగా బావి. చూస్తే అక్కడ మెట్ల మీద మా అమ్మ, విద్యానగర్ అమ్మలకి మా నరసరావుపేట అమ్మ ఆప్యాయంగా కాఫీ గ్లాసు తెచ్చినట్టుంది.
అందరూ కూర్చొని కాఫీ తాగుతూ మా బామ్మ ఆరోగ్యం పరిస్థితి ముచ్చటించుకుంటున్నారు. కాఫీ గ్లాస్ అంటే గుర్తుకొచ్చింది. మా అమ్మకు దాదాపు 2 గ్లాసులు బట్టి చెంబుతో కాఫీ తాగే అలవాటు, అది కూడా చక్కెర బాగా కలుపుకొని. మా అమ్మ విషయం బాగా తెలిసిన మా అమ్మకు కాఫీని అంత పెద్ద గ్లాసులోనూ ఇచ్చేది. కాఫీ త్రాగుతున్న మా అమ్మని ప్రక్కనే ఉన్న మా చెల్లెలు వంక ఒక లుక్కు వేసుకొని ఎడం వైపు ఉన్న చిన్న ద్వారం తలుపు తోసుకొని అవతల వైపు పరిగెత్తాం నేను, మా అన్నయ్యలందరూ. అవతల పక్కకు వెళ్తే అదో విశాలమైన పెరడు, ముందు పశువులు కట్టే స్థలము, అందులో 2 బర్రెలు చూశాం. అక్కడే ఒక గడ్డివాము. కాస్త ముందుకు వెళ్తే కొబ్బరికాయ చెట్టు, బొప్పాయికాయ చెట్టు, దాని కింద ఒక పాక. మా అన్నయ్యల బ్యాచ్ ఉష్ శబ్దం చేయొద్దు అన్నట్లు సైగ చేసి ఆ పాకలోనికి తీసుకెళ్లారు. పాకలో ఒక మంచం, దాని ప్రక్కనే ఒక స్టూలు. మంచం మీద ఒక ముసలావిడని చూశాను. మనిషి కాస్త లావుగా అనిపించిన ముఖము పసుపు ఛాయ, రూపాయి కాసు బొట్టు, ఒకసారి చూడగానే మళ్ళీ చూడాలనిపించే వర్చస్సు. మా అన్నయ్యలు ఆవిడని బామ్మ బామ్మ ఎవరొచ్చారో చూడు అంటూ పలకరిస్తున్నారు. కానీ మా మాట వింటున్నట్టు కానీ చూపులు మమ్మల్ని చూస్తున్నట్టు కానీ అనిపించలేదు. మంచం పక్కనే ఉన్న స్టూల్పై తులసి జలంతో నిండిన పాత్ర, ప్రక్కనే ఒక ఉద్ధరిణి. మా అన్నయ్యలు వంతుల వారీగా ఉద్ధరణిలో తులసి తీర్థం తాగిస్తున్నారు. నేను కూడా ఉద్ధరణితో తులసి తీర్థాన్ని మా బామ్మ నోట్లో పోశాను. గుటక వేసిన శబ్దం విన్నాను. మా బామ్మ ఎంత అదృష్టవంతురాలో! అవసాన దశలో మనవళ్ళు మనవరాలతో తులసి తీర్థం తాగే అదృష్టం ఉంది. ఆమె చుట్టూ ఎప్పుడు చూసినా భగవద్గీత పారాయణము చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. రాత్రిపూట అందరితో పాటు మా బామ్మ చుట్టూ చేరి భజన చేసేవాళ్ళం. భజన తర్వాత భోజనం. పిల్లలందరం వరుసగా కూర్చొని భోజనం చేసేవాళ్ళం. పెద్దవాళ్ళు, మడితో మా తాతయ్య భోజనం చేసిన తర్వాత మా అమ్మ, అమ్మలు, మేనత్తలు భోజనం చేసేవాళ్ళు. ఎంతమంది ఉన్నా ఇంట్లో ఇరుకనేది లేదు. భోజనం చేశాక మేడ మీద పక్కలు పరుచుకొని పడుకునేవాళ్ళం. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఆకాశంలో చుక్కలు చూస్తూ పడుకుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్లు అనిపించేది. ఆ ఇంటితో నాకే కాదు, మా అన్నయ్యలు మొదలు మా మేనత్తల వరకు ఎంతోమందికి మంచి అనుభవాలు ఉన్నాయి. ఆ ఇంటితో నాకున్న అనుభవాలు తర్వాత సంచికలో తెలుసుకుందాం. ఇంతమంది ఎన్నో మధురమైన అనుభూతులు మిగిల్చిన ఆ ఇంటిని కట్టిన మా పెద్దనాన్న గారు, అదే సత్యనారాయణ పెద్దనాన్న గారు, మరియు మా అమ్మ రాగ్యలక్ష్మి గారు ధన్యులు. మా పెద్దనాన్న గారు ఆర్టీసీలో పనిచేసేవారు. దాని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఆ రోజుల్లో ఇప్పటిలాగా నర్సరీలు, ప్రైమరీ స్కూలు వంటివి ఊర్లో ఉండేది కాదట. ఇంట్లో మా బామ్మ అందరి పిల్లలను విజయ సాధని అనే పుస్తకం చదివించేవాళ్ళట. అలా విజయ సాధని పుస్తకం బాగా చదివిన పిల్లలకు టెస్ట్ పెట్టి 6వ క్లాస్లో అడ్మిషన్ ఇచ్చేవారట. అలా టెస్ట్ పాస్ అయ్యి 6వ క్లాస్లో అడ్మిషన్ సంపాదించారట మా పెద్దనాన్నగారు. స్వతహా చురుగ్గా ఉండే మా పెద్దనాన్న మా బామ్మ పెరట్లో పండిన దోసకాయలు, గన్సుగడ్డలు అవి అమ్మటానికి బండి వేసుకొని టౌన్లో గల మార్కెట్కి పంపేదట. దీనితో మా పెద్దనాన్నగారు డబ్బులు లెక్కలు వేయడం చాలా ప్రావీణ్యం సంపాదించారట. ఆ రోజుల్లో బొగ్గు, స్టీమ్తో నడిచే బస్సులు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశపెట్టారు. అంతయ్య గారు, శర్వయ్య గారు అనే అన్నదమ్ములు ఈ బస్సులన్నీ బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారట. ఈ అన్నదమ్ములు క్రిస్టియన్స్ కావడం మూలంగా అందులో
నరసరావుపేటలో పెద్ద చర్చి కట్టించడం వంటి కార్యక్రమాలు చేస్తుండడంతో వారికి బ్రిటిష్ వారితో సత్సంబాలు ఉండేవట. దానితో శరవయ్య గారు బొగ్గు స్టీమ్తో నడిచే బస్సులను కొని నరసరావుపేట నుంచి నకరికల్లో ఉన్న బొగ్గు డిపో వరకు వయా పిడుగురాళ్ళ, గురజాళ్ళ, రెంటుచింతల, మాచర్ల మీదుగా నీరు బొగ్గు సమకూర్చుకుంటూ బస్సులు నడిపేవారట. చదువుకున్నవాడు, ఆదాయము లావాదేవీల్లో లెక్కించడంలో చురుగ్గా ఉన్న పెదనాన్నని శరవయ్య గారు తన వద్ద క్యాషియర్గా పెట్టుకున్నారట. ఆ రోజుల్లో సిల్వర్ కాయిన్ రూపీ ఉండేదట. ఉద్యోగంలో కష్టపడి సంపాదించి పెద్ద సంసారము, బంధువుల తాకిడి ఉన్న సంపాదనలో మిగిల్చుకొని కూడబెట్టి నరసరావుపేటలో ఇంటి స్థలాన్ని కొని ఇల్లు కట్టించుకున్నారట మా పెదనాన్న అమ్మలను. తర్వాత కాలంలో బస్సు రూట్స్ అన్నీ నేషనలైజేషన్ అయ్యి మా పెదనాన్నగారు పనిచేసే సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో విలీనమైందట. నిద్రపోతున్న నాకు మెలకువ వచ్చింది. ఇంకా తెల్లవారలేదు. అందరిలో హడావుడి. ఏ వయసు వాళ్ళు, ఆడ మగ అందరూ జట్లు కట్టి ఇంటి నుంచి ఎక్కడికో హడావిడిగా పరిగెడుతున్నారు. నాకు అర్థం కాలేదు. ఇటు చూస్తే ఇంకా తెల్లవారనే లేదు. వీరంతా అంతా హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నట్టు. అంతలో మా అన్నయ్య బ్యాచ్లో ఒకతను, ఒరేయ్ రవి, పద పద బయలుదేరు అని హడావుడి చేశాడు. ఇంత హడావుడిగా ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఆ విశేషాలు తెలుసుకోవాలంటే వచ్చే సంచిక దాకా ఆగాలి. మరి ఇంతవరకు ఓపికగా విన్న శ్రోతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.